సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే BEML రైల్వే రిక్రూట్మెంట్ నుంచి అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి 16th December అయితే రైల్వే డిపార్ట్మెంట్ అదే ఏదైతే ఉందో BEML అక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో మనం వేరియస్ పోస్టులు అయితే చూసుకుందాం. సో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్ట్కి అయితే దాదాపుగా అయితే 1 వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు కంపల్సరీగా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ తర్వాత ఏదైనా ఒక ఎంటెక్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే, మీరు MBA కానీ చేసి ఉంటే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీ మినిమం ఏజ్ వచ్చేసి 16 years అండ్ మ్యాక్సిమం 45 years ఏజ్ అయితే ఉండాలి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి బేసిక్గా మైసూర్ ఆర్ బెంగళూరులో అయితే మీకు అనేది ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే పోస్టింగ్ అనేది ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అయితే మీరు ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ, సో MA ఇన్ హిందీ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికైతే. సేమ్ ఇక్కడ కూడా అయితే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే బెంగళూరు ఆర్ మైసూర్ BEML డిపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అక్కడైతే మీ యొక్క పోస్టింగ్ అనేది జరుగుతుంది అని అయితే మెన్షన్ చేసినారు. నెక్స్ట్ మనం చూసుకుంటే అడ్మిన్ ఆఫీసర్ పోస్ట్కి అయితే అప్లై చేయడానికి మీరు ఏదైనా ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. సో ఫస్ట్ క్లాస్ అంటే గ్రాడ్యుయేషన్లో మీకు కంపల్సరీగా 60% మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మీరైతే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే అరౌండ్ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీ అన్ని పోస్టులతో కలుపుకుంటే బేసిక్గా మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అయితే 1 వేకెన్సీ ఉంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే అడ్మిన్ ఆఫీసర్స్కి అయితే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో UR వేరియస్ కేటగిరీ వాళ్ళకైతే ఉన్నాయి. సో రెస్పాన్సిబిలిటీస్ సేమ్ వచ్చేసి ఇక్కడ కర్ణాటక కేరళ అయితే పోస్టింగ్ అనేది ఇస్తారు. మీ యొక్క మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years అయితే ఉండాలి ఆర్ బిలో దట్ ఉంటే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో సెలెక్షన్ వచ్చేసి అడ్మిన్ ఆఫీసర్స్కి వచ్చేసి MCQ టైప్, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్, అది కూడా బేసిక్గా జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ మరియు జనరల్ నాలెడ్జ్ మీద అయితే పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ద టెస్ట్ లొకేషన్స్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే మనకు బెంగళూరు ఆర్ ముంబై, కోల్కతా, ఢిల్లీ. సో మనకు బెంగళూరు అయితే మన సౌత్ వాళ్ళకి కొంచెం దగ్గర కాబట్టి బెంగళూరు అండ్ ముంబై ఈ యొక్క లొకేషన్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇంకా వేరే లొకేషన్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో పే స్కేల్ చూసుకుంటే అసిస్టెంట్ ఆపరేటర్ స్టార్టింగ్ వచ్చేసి 30 to 1.2 lakh అనేది ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ శాలరీ వచ్చేసి 50,000 to 1,60,000 అనేది ఉంది. సేమ్ మేనేజర్ పోస్ట్కి అయితే 60,000 to 1,80,000. అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్ట్కి అయితే 90,000 to 2,40,000 అయితే ఉంది ఫ్రెండ్స్. బిసైడ్స్ బేసిక్ పే ఇంకొక వచ్చేసి చాలా మనకి అలవెన్స్ వచ్చేసి ప్రీ రిక్విజిట్స్ ఫండ్స్ అనేది కెఫెటేరియా సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఏజ్ క్వాలిఫికేషన్ అవన్నీ చూసుకుంటే 27-12 అనేది ఉంది ఫ్రెండ్స్. SC ST ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ అదే క్యాస్ట్ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, SC ST కానీ OBC వాళ్ళు కానీ, వాళ్ళైతే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. OBC క్యాండిడేట్ కానీ PWD క్యాండిడేట్స్ కానీ. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 అయితే ఉంది. సో ఎవరైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేయాలనుకునే వాళ్ళైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.